నమస్తే. నిన్న మనము ఏ విధంగా ఆ తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకుందో, హ్రస్వ ఆని ఏ విధంగా మరుగున పరిచిందో గమనించాం. ఈనాటి మన ఎపిసోడ్లో ఆ ఆగ్రహం వచ్చేసింది, నీకు నాతో ఏం పని అనుకుంది, హ్రస్వమైన తలకట్టుగా ఉన్న ఆకు కూడా ఇంక నుంచి నీ పదాలు నీకు, నా పదాలు నాకు, నీకు నాకు పదాల్లో ఎటువంటి రాజీ కూడా లేదు. నా పదాలు వేరే అర్థాన్ని ఇస్తాయి, నీ పదాలు నీకు నచ్చిన అర్థాన్ని ఇస్తాయి, నేనున్న పదాలు నాకు నచ్చిన అర్థాన్ని ఇస్తాయి అని పంతం పట్టేసుకుని ఒక కొత్త విధానాన్ని రూపొందించేసాయి. మీరు నమ్మరు కదా నేను ఇలా చెప్తే. అందుకే రండి అందరం కలిసి వెళ్ళి అసలు నా అభిప్రాయం ఎంతవరకు సరి అయినది, నేను ఎంతవరకు పొరపడుతున్నాను అనే విషయాలని మీరు నాకు తెలియచేద్దరు. కానీ ఎంతైనా నాకు అంత పెద్దగా అవగాహన లేదు కదండి, అందుకోసమని రండి. ఇక్కడ మనకి రెండు విభాగాలు చూపిస్తున్నారు. ఈ రెండు విభాగాల్లో మొదటి విభాగం ఆ, రెండవ విభాగం ఆ. ఈ మొదటి విభాగంలో ఏమిటంటే ఇప్పుడు రెండు పట్టికలు కూడా మనకు ఉన్నాయి. మీరు అనుకుంటారు ఈ తేట తెలుగు ఛానల్ ఆవిడైతే పట్టిక లేకుండా అసలు పాఠం చెప్పలేదండి, ఇదేంటండి తెలుగులో ఈ పట్టికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని అనుకుంటారు. నాకు తెలుసు, కానీ నేను అర్థం చేసుకోవాలంటే నాకు చాలా సహాయపడేది ఈ పట్టికనే. అదేవిధంగా మీకు కూడా సహాయపడుతుంది అనే ఒక అపోహతో నేను ఈ పట్టికలతో మీకు చెబుతున్నాను. ఇక్కడ రెండు పట్టికలు ఉన్నాయి. రెండు పట్టికల్లో ఇక్కడ 7 పదాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 7 పదాలు ఉన్నాయి. అయితే ఈ పదాల ప్రత్యేకత ఏంటంటే ఈ పదంలో ఉండే 1, 2, 3 అలా 3 అక్షరాల పదాలు ఉన్నాయి. ఈ 3 అక్షరాల పదాల్లో 2, 3 అక్షరాలు అదే, ఏమీ మార్పు లేదు. మొదటి అక్షరంలో మాత్రం మొదటి విభాగంలో తలకట్టు అయిన ఆ ఉంటే రెండో విభాగంలో దీర్ఘంగా వచ్చే ఆ ఉంది. అంటే రెండు పట్టికలు ఉన్నాయి. రెండు పట్టికల్లో 7 పదాలు ఉన్నాయి. ప్రతి పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. పదంలోని 2 అక్షరాల్లో ఎటువంటి మార్పు లేదు. మొదటి అక్షరంలోనే మార్పు ఉంది, అది కూడా హల్లులో మార్పు లేదు. హల్లుకి ఇచ్చే గురింతపు గుర్తులో మాత్రమే మార్పు ఉంది. మరొక్కసారి ఈ పట్టిక యొక్క విశేషాలని చర్చించుకుందాం. పట్టికలో 2 విభాగాలు ఉన్నాయి, 2 పట్టికలు ఉన్నాయి. 2 పట్టికల్లో 7 పదాలు ఉన్నాయి. ప్రతి పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ప్రతి పదంలో ఉన్న 2, 3 అక్షరాలకి ఎటువంటి భేదము లేదు. మొదటి అక్షరం మాత్రమే భేదంగా ఉంది. ఆ మొదటి అక్షరంలో ఉన్న హల్లుకు కూడా ఎటువంటి భేదము లేదు. ఒక్క గుడింతపు గుర్తులో మాత్రమే, అది కూడా హ్రస్వ దీర్ఘ వ్యత్యాసం మాత్రమే ఉంది. కానీ ఈ చిన్న హ్రస్వ దీర్ఘ వ్యత్యాసము పదము యొక్క అర్థమును తెలియచేయుటలో చాలా గొప్ప పాత్రని వహిస్తుంది. అది ఎలాగూ అంటే మనం ఈ పదాలను కనుక గమనిస్తే మనకి అర్థమైపోతుంది. ఒక్కసారి పదాలని గమనిద్దామా. మొదటి పదము శకము, శకము. ఇందులో రెండవ అక్షరము క, మూడవ అక్షరము ము. మనం మొదటి అక్షరంలోనే మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాం కాబట్టి మొదటి అక్షరంలో ఉన్న హల్లు ఏది, అచ్చు ఏది అనే వాటిని గమనిస్తున్నాం.
ఇక్కడ స అనే అక్షరము, అందులో దాగిన హల్లు స్, అచ్చు, ఆ. ఇది మొదటి విభాగానికి చెందిన పదము. దీని అర్థము 100 సంవత్సరాలు. శకము అనే పదానికి మూడు అక్షరాలున్నాయి. కాము అనేది 2-3 అక్షరాలు. ఉస్ ప్లస్ ఆ కలిసిన స అనేది మొదటి అక్షరము. దాని యొక్క అర్థము 100 సంవత్సరాలు. ఇక్కడ రెండవ విభాగానికి చెందినది ఈ కాము అవే ఉన్నాయి. మళ్ళీ శాఖ హల్లు కూడా అదే ఉంది, ఉస్తనే హల్లు. కానీ ఇక్కడ దీర్ఘం వచ్చింది, ఇక్కడ తలకట్టు వచ్చింది, ఇక్కడ దీర్ఘం వచ్చింది. దీర్ఘం వచ్చినప్పుడు శాకముగా మారింది. ఈ పదాన్ని మనం చూసుకుంటే ఈ కాము, ము అనే 2 అక్షరాలు కూడా అవే ఉన్నాయి. ఉస్తనే హల్లు, ఇక్కడ ఉస్తనే హల్లు ఉంది, ఇక్కడ కూడా ఉస్తనే హల్లు ఉంది. ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది, ఇక్కడ ము ఉంది, ఇక్కడ ము ఉంది. కానీ మనకి కనిపిస్తున్న వ్యత్యాసము ఏంటంటే ఇదంతా కూడా ఒకే పోలికలో ఉన్నా కూడా, ఒకే విధంగా ఉన్నా కూడా, ఈ గుడింతపు గుర్తు ఇక్కడ తలకట్టు వచ్చింది, ఆ వచ్చింది హ్రస్వం. ఇక్కడ మనకి దీర్ఘం వచ్చింది. ఇక్కడ హ్రస్వం రావడం వల్ల ఈ తలకట్టు అనేది మనకి వచ్చింది. ఇక్కడ ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ హ్రస్వం రావడం వల్ల మనకి తలకట్టు అనేది కనిపిస్తుంది. ఇక్కడ దీర్ఘం రావటం వల్ల దీర్ఘము. ఈ గుడింతపు గుర్తు కనిపిస్తుంది. ఇక్కడ శకము అంటే 100 సంవత్సరాలు అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంది. శాకము అంటే కూర, శాకపాకములు, శాకంబరి అమ్మవారి అలంకరణ. ఈ విధంగా మనము శాకము అనే పదాన్ని వింటూ ఉంటాం. అదే కాకుండా శాకాహారం అనేది కూడా వింటూ ఉంటాం. రెండో పదమైన కషాయం, కషాయం. ఇందులో ఈ రెండో అక్షరమైన ష, మూడో అక్షరమైన యం యథాతథంగా ఉన్నాయి. ఉక్కు మాత్రం ఏమైందంటే ఉక్కు ప్లస్ ఆ అని ఇక్కడ తలకట్టు వచ్చింది. ఈ తలకట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కషాయం అనే దానికి మిరియాల కషాయం, అల్లం కషాయం, బెల్లం కషాయం అలా రకరకాల కషాయాలు తాగుతూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెప్తూనే ఉంటుంది. ఈ కషాయం అనే పదంలో కా తలకట్టు రూపంలో వస్తే ఈ రెండో పదంలో కాషాయం, మళ్ళీ ష ష యం యం, ఉక్కు హల్లు, ఇక్కడ కూడా ఉక్కు హల్లే. కానీ ఇక్కడ హ్రస్వమైన ఆ వస్తే ఇక్కడ దీర్ఘమైన ఆ వచ్చి మనకి ఇక్కడ దీర్ఘాన్ని చూపిస్తుంది. ఇక్కడ తలకట్టును చూపిస్తుంటే ఇక్కడ దీర్ఘాన్ని చూపిస్తుంది. ఆ కాషాయం అనేది ఏమైంది, ఒక రంగును తెలియజేస్తుంది. మన జాతీయ పతాకంలో ఉంటుంది కదండి, వీరత్వానికి సూచనగా. అంతదాకా ఎందుకండి, ఇప్పుడు నా దగ్గరే ఉంది ఆ కాషాయం అనే రంగు. మూడో పదము కలము. కలము అంటే పెన్ను. ఇక్కడ కూడా రెండో అక్షరం మూడో అక్షరం, రెండో అక్షరం మూడో అక్షరం. ఇది కా అనేది ఏమైంది, ఉక్ అనే హల్లు ఉంది, ఆ అనే తలకట్టు ఉంది. ఇప్పుడు ఈ వర్గంలో మనం చూస్తున్నవన్నీ కూడా హల్లు స్వస్వరూపాలు. హల్లు అచ్చును కలవక ముందు ఏ విధంగా ఉన్నాయో ఆ రూపం. ఈ పక్కన ఉన్నది వచ్చి సహాయం చేస్తున్న అచ్చు. ఆ సహాయం చేస్తున్న రూపము ఈ తలకట్టు. అప్పుడు కలము, కలము
అంటే మనకి పెన్ను మనం రాసి, ఎందుకంటే కలము కన్నా పెన్ను అంటేనే మనకి ఎక్కువ వ్యవహారంలో ఉంది. పెన్ను అనే అర్థం వస్తుంది. ఇక్కడ కాలము, ఇక్కడ కూడా 2 అక్షరం అలా 2 అక్షరం అలా, 3 అక్షరము 3 అక్షరము. హల్లు రెండిట్లో కూడా ఉక్కు ఉక్కు. ఇక్కడ హల్లేమో ఉక్కు, అచ్చేమో ఆ. ఈ ఆ ఏమైంది, ఇక్కడ మనకు దీర్ఘంగా వచ్చింది. ఈ కలము అనేదేమో పెన్ను అని మనకు చూపిస్తుంటే, కాలము అనేదేమో సమయాన్ని తెలుస్తుంది. ఇది భూతకాలం, ఇది వర్తమాన కాలం, వచ్చేది భవిష్యత్ కాలం, జరిగింది భూతకాలం, ఇది మంచి కాలం, ఇది ఏదో ఇంకో కాలం అంటే రాహు కాలం, ఇలా అంటూ ఉంటారు. తర్వాత పదం వరము. వరములో 2 3 అక్షరాలు ఏంటి, ర ము. ఈ వా అనేది హల్లు వచ్చు, అన్ని అక్షరాలు హల్లు వచ్చు సంగమాలే. ఇక్కడ ఉన్నది ఏంటి, పువ్వు అనే హల్లు, దానికి వచ్చింది తలకట్టు. ఈ తలకట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వరముకి వారము, ఇందులో కూడా 2వ అక్షరం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ర ర ము ము, ఊ హల్లు ఊ. ఇక్కడ ఆ బదులు ఆ వచ్చేసి ఇక్కడ దీర్ఘంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ తలకట్టుగా కనిపిస్తుంది, ఇక్కడ దీర్ఘంగా కనిపిస్తుంది. అంటే ఆలు వేటికి అవి వాటిని పెట్టేసుకున్నాయి, వాటి యొక్క సంస్థానాన్ని వేటికి అవి పెంపొందించేసుకుందాం అనుకున్నాయి. ఆ పక్కన వచ్చి రావటం ఏంటి, నన్నేమో అందరూ మరుగున పడి ఉండమంటున్నారు. నేను ఉండక తప్పదు, ఎందుకంటే నాకు భాష, తెలుగు భాష మా తల్లి మీద చాలా ఇష్టం కాబట్టి అని ఏం చేసింది, అలా నన్ను అందరూ ఈవిడేమి చెయ్యట్లేదా అనుకుంటారేమో, అందుకోసమని నేను కొన్ని పదాన్ని నా అంతటి నేను స్వతంత్రంగా సృష్టిస్తాను అని సృష్టించడం మొదలుపెట్టింది. ఈ తర్వాత ఇక్కడ మనకి ప తలకట్టు, పా దీర్ఘము, లాక సేమే ఉంది. అలాగే ప తలకట్టు. పలక అంటే మీ అందరికీ తెలుసు కదండి, మనం రాసేది. పాలక అంటే ప్రభు, ఇది రాయలేదు అనుకుంటా, సారీ. నగరం, పనుపు, పనుపు తలకట్టు, పానుపు దీర్ఘం. పనుపు అంటే ఆజ్ఞ, పానుపు అంటే చెయ్య, మనం చేయనించేది. నగరం, నా తలకట్టు, నా దీర్ఘం. ఈ విధంగా నగరం అంటే పురము, నాగరము అంటే తలలో పెట్టుకునే ఆభరణ. ఈ విధంగా అనేది మనకి పైకి కనిపిస్తుంది ఏంటి, వేటికి అవి సెపరేట్ అయిపోయినాయి, వేటి పార్టీలు అవి పెట్టేసుకున్నాయి, వేటి సైన్యాన్ని పదాల రూపంతో అవి తయారు చేసేసుకుంటున్నాయి, ఆ పదాలకి వాటి నాయకత్వాన్ని వహిస్తోంది. దీనిలో ఆకి కోపం వచ్చింది, ఆకి కూడా నేనేం తక్కువ అనే ఒక రోషం వచ్చింది. అందుకోసం వేటికవి నీ పదంలో నాకేం పని, నా దీర్ఘంతో నీకేం పని, నా తలకట్టుతో నీకేం పని, నేను నా తలకట్టుతో నేను పదాలు చేసుకోలేననుకున్నావా, చేసుకుంటావు చూసుకో అంటే ఈ ఏమో సవాలు విసురుతూ, నువ్వు చేసిన పదంలోనే నిన్ను తోసేసి నేను వచ్చి ఇంకో కొత్త పదాన్ని తయారు చేస్తాను చూసుకో అని. ఒకసారి తయారు చేసేసిన పదాన్ని ఆ దీర్ఘం తోసేసి వచ్చి తలకట్టు ఉండి ఇంకో కొత్త పదాన్ని చేసి, అలా రెండు కూడా ఏవి కూడా ఎక్కువ తక్కువ అని వినకుండా, ఏవి కూడా వాటి యొక్క పట్టుదలని సడిలించుకోకుండా ఆత్మాభిమానంతో వాటి యొక్క పద విస్తరణని చేసేస్తున్నాయి.
ఒక విధంగా చూస్తే ఇది మనకి ఈ సంఘటన ఆకి కోపం వచ్చింది, ఆకి కూడా కోపం వచ్చింది. అందుకని ఎవరి దారిన వారు, నీ దారి నీది, నా దారి నాది అని అనుకుంటున్నాయి అని కనుక మనం భావిస్తే అది పూర్తిగా పొరపాటు. అసలు ఆ వర్ణమాలకి, ఆ అక్షరాలకి, అక్షరం అంటేనే తెలుసు కదండి, క్షరత్వం లేనిది అంటే నాశనం అనేది లేనిది. అంత ఉత్తమమైన గుణము గల అచ్చులు కోపం తెచ్చుకుంటాయా? ఆధిపత్యం వహిస్తాయా? అవన్నీ ఈ విధంగా మనం అనుకుంటున్నట్టు చేస్తాయా? చెయ్యవు కదా. మీరు చెప్తారు నాకు ఆ విషయాలన్నీ. నేను మందమతిని కాబట్టి వాటన్నిటి చోద్యాలని, ఆగ్రహాలని, అద్భుతాలని రకరకాల పేర్లు పెట్టి అనుకుంటున్నా. అదే అమాయకత్వం, అజ్ఞానం. కానీ మీలాంటి పెద్దలందరూ కలిసి అది కాదమ్మా, అక్కడ జరుగుతున్నది తెలుగు భాష పద విస్తరణ. ప్రతి అచ్చు సమర్థవంతంగా కొన్ని పదాలను సృష్టించి వాటి బదులు మరొక అచ్చు దాని దీర్ఘాన్ని పిలిచి మరికొన్ని అద్భుతాలని చేస్తోంది. అనగానే జయహో తెలుగు తల్లి అని అనకుండా ఉండగలమా చెప్పండి? నమస్తే. మళ్ళీ ఎపిసోడ్లో కలుస్తాను. నా పిచ్చితనాన్ని ఎవరికి చెప్పకండి ప్లీజ్.